హాయ్ ఫ్రెండ్స్, రాగి పిండితోటి టేస్టీ అయిన హెల్దీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. రాగి పిండిలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇలా ఎన్నో రకాలైన విటమిన్స్, మినరల్స్ ఈ రాగి పిండిలో ఉంటాయి. ఈ రాగి పిండితో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కేక్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కేక్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. దానికి కావాల్సినవి 1 కప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బెల్లం. ఇలా పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న రాగి పిండిని ఇందులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం తీసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ కేక్ హెల్దీగా చేస్తున్నాం కాబట్టి బెల్లంతో తయారు చేస్తున్నాను. లేకపోతే దీన్ని పంచదార పౌడర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం కరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, దీన్ని ఒక స్ట్రైనర్ తీసేసుకొని దీన్ని వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల ఇందులో డస్ట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. ఇది చాలా ప్యూర్గా ఉంటుంది. దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసుకుని దీన్ని జల్లించేసుకోవాలి. అదేవిధంగా గోధుమ పిండిని కూడా జల్లించేసుకోవాలి. ఈ జల్లించుకున్న పిండిని ఒకసారి ఇలా కలిపేసుకుని అరకప్పు పెరుగు వేసుకోవాలి. 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను వంట సోడా, కొంచెం ఉప్పు వేసుకుని అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బెల్లం వాటర్ని ఇందులో వేసుకుని అంతా కలుపుకోవాలి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారని ఉపయోగించవచ్చు. ఇది హెల్దీ అని నేను బెల్లం వేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వంటలో యూజ్ చేసుకుని ఆయిల్ని వేసుకోవాలి. ఉప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడద్దు, సన్ఫ్లవర్ ఆయిల్నే యూజ్ చేయండి. వేసుకుని అంతా కలిపేసుకోవాలి. తర్వాత పాలు వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేయద్దు, చూసుకుని కలుపుకోవాలి. ఇంకా కొంచెం చిక్కగా ఉంది కదా, కొంచెం పాలు వేసుకోవచ్చు. వేసుకుని అంతా కలుపుకోండి. పాలంతా ఒకేసారి వేయద్దు, వేసారంటే ఒకసారి జార్ అయిపోతుంది. చూసుకుని కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు ఉంటే ఈ గిన్నెల్లో కొంచెం ఆయిల్ ఇలా రాసేసుకుని మొత్తం అంతాను కొంచెం పొడిపిండిని ఈ విధంగా జల్లుకోండి. ఇలా జల్లేసుకుని ఈ బౌల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలాగా పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం తయారు చేసుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఇలా పిండి వేసిన బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ టీ కప్పుల్లో కూడా ఈ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇలా తయారు చేసిన వీటిని ఇలాగా 2 సార్లు ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏమి రాకుండా ఉంటాయి. తర్వాత పొయ్యి వెలిగించుకుని కుక్కర్ లాంటి మందపాటి గిన్నెని పెట్టుకుని దీన్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ప్లేట్ని ఇలా బార్లింగ్ చేసుకుని మనం తయారు చేసిన వీటిని ఇలా పెట్టేసుకోవాలి. దీనిపైన జీడిపప్పుని, బాదం పప్పుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వీటిని పెట్టేసుకున్న తర్వాత
దీనిపైన ఈ విధంగా మూత పెట్టేసుకుని దీన్ని 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఎలా ఉందో తీసి చూద్దాం. టూత్పిక్ తీసుకుని ఇలాగా సెంటర్లో గుచ్చి తీసి చూస్తే ఏమీ అంటుకోలేదు కదా, ఇది బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక చాకు సహాయంతో ఈ చివరన ఈ విధంగా అనుకుంటే ఈ కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. దీన్ని కూడా చివరన ఈ విధంగా చాకుతో అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, కప్పులో ఏమీ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ విధంగా సింపుల్గా టేస్టీగా రాగిపిండితోటి కేక్ని తయారు చేసుకోవచ్చు. రాగిపిండితోటి కేక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రకాల వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.